అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హోమ్ మేకర్ సుజ్జి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. రేపు ఉగాది పండగ అంటే ఏముందండి, ముందు రోజు మనకి దులుపుళ్ళు, కడుగుళ్ళు, ముగ్గులు, దేవుణ్ణి శుభ్రం చేసుకోవడం, రేపటికి ఏం కావాలో చూసుకోవడం, ఈ హడావుడైతే తప్పదు కదా. నాకైతే 1 వీక్ నుంచి ఇల్లు క్లీన్ చేసుకోవడం సరిపోయింది. ఇవాళ కడగడం, రేపు పొద్దున దేవుడు పూజకి, ప్రసాదానికి ఇవన్నీ ఏం కావాలో ముందు రోజే సిద్ధం చేసుకుంటాం కదండి. అయితే ఫస్ట్ ఇల్లంతా క్లీన్ అయిపోయిన తర్వాత దేవుడి మందిరం కూడా క్లీన్ చేసుకోవాలి కదా. దాంతోపాటు ఇదిగోండి, నాకు బయట ఈ కృష్ణుడి దగ్గర కొంచెం సెట్టింగ్ ఉంటుంది కదండి, అది ఇవన్నీ క్లీన్ చేసుకుని మళ్ళీ ఎక్కడెక్కడ పెట్టుకుని ఇవన్నీ చేసినప్పటికీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ హడావిడి సరిపోయిందనమాట. పిల్లలు మార్నింగ్ 8:30కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఫస్ట్ తలస్నానం చేసి ముందు ఈ దేవుడు ఫోటోలు అయితే క్లీన్ చేసి మళ్ళీ బొట్లు పెట్టుకోవడం, పసుపు కుంకుమలు ఇవన్నీ మార్చుకోవడం, కొత్త పండగ కాబట్టి అన్నీ మళ్ళీ కొత్తగా వేసుకోవడం ఎవ్రీ ఇయర్ చేస్తాను. లాస్ట్ ఇయర్ ఉగాది పండుగ వీడియోలో మీరు చూసే ఉంటారు. మళ్ళీ ప్రతి సంవత్సరం కొత్త పసుపు, కొత్త కుంకుమ, చింతపండు ఇలాంటివి కొన్ని ఉంటాయి, అవన్నీ కొత్తవి తీసుకుంటానన్నమాట. ఈ ఇయర్ కూడా అలాగే తీసుకున్నాను. ఇంట్లో దేవుడు మందిరాన్నే కాకుండా మాకు కింద షాప్ కాబట్టి షాప్లో ఉన్న దేవుడు ఫోటోలన్నీ కూడా తీసుకొచ్చి పైన క్లీన్ చేసి కింద మళ్ళీ దేవుడు మందిరంలో, కింద షాప్ మందిరంలో అయితే దేవుడి దాంట్లో అయితే పెట్టేశానమాట. ఇప్పుడు క్లీన్ చేసేవన్నీ షాప్లో ఫొటోస్, మళ్ళీ వీటిని నీట్గా తుడిచేసి మళ్ళీ కొత్తగా బొట్లు పెట్టి దేవుడి దగ్గర అయితే కింద షాప్ దేవుడి మందిరంలో అయితే పెట్టేస్తాను. ఇంకా ఇలా ఫోటోలన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ సర్దుకోవడమే డే అంతా సరిపోయిందనమాట. ఇక్కడ ఫోటో కనిపిస్తుంది చూసారా, ఇది మా ఊరి దేశాలమ్మ అమ్మవారి ఫోటో అనమాట. ఇప్పుడు క్లీన్ చేస్తున్న ఫోటో. దేశాలమ్మ జాతర వీడియో నేను లాస్ట్ ఇయర్ జాతర వీడియో పోస్ట్ చేసినప్పుడు మీరు చూసుకోవచ్చు. ఇదిగోండి మా ఊరి దేశాలమ్మ అమ్మవారు. ఇదేంటంటే అమ్మవారి జాతరకి మాది షామియానా కాబట్టి మేము టేబుల్స్, కుర్చీలు ఇవన్నీ సప్లై చేస్తాం కదండి, టెంట్లు ఇవన్నీ. అప్పుడు సప్లయర్స్కి కొంచెం కమిటీలో గుడి దగ్గర బాగా ఎక్కువ వర్క్ చేసిన వాళ్ళందరికీ ఒక్కొక్క దేశానమ్మ అమ్మవారు ఫోటో ఇవ్వడం జరిగిందనమాట 2 years బ్యాక్. అదొకటి 50th ఇయరు, 50 సంవత్సరాలు అయిందనమాట అమ్మవారి గుడి కట్టి. అప్పుడు ఇచ్చిన ఫోటో అది. అయితే మన ఇంట్లో దేవుడి ఫోటోలు బోల్డ్ ఉంటాయి కదండి, ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క మెమరీ ఉంటుందంటే ఆ ఫోటో ఎప్పుడు ఏ సందర్భంలో కొన్నామో అనేది ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది కదా. అలాగా కొన్ని ఫొటోస్ గురించి అయితే చెప్తాను. ఇప్పుడు నేను క్లీన్ చేస్తున్నాను కదా, ఇది మా వారు ఫస్ట్ టైం అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు కంచి వెళ్ళారండి. అక్కడ బంగారపు బల్లి, వెండి బల్లిని ముట్టుకుని వస్తారు కదా, అప్పుడు అక్కడ నుంచి తీసుకొచ్చిన ఫోటో అనమాట ఇది. అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఫస్ట్ మాల వేసుకున్నప్పుడు తీసుకొచ్చిన ఫోటో ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది సూర్యనారాయణమూర్తి ఫోటో. నేను అసలు పూజలు చాలా తక్కువ చేసేదాన్నండి. ఏంటో సడన్గా ఒకసారిగా అన్ని పూజలు ఒక 5 సంవత్సరాల క్రితం నేను ఏంటో మరి అలా స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. అలా స్టార్ట్ చేసిన ఫస్ట్ పూజలో రథసప్తమి పాలు పొంగించుకుంటాం కదండి, అసలు అది కూడా చేసేదాన్ని కాదనమాట. అప్పుడు నేను రథసప్తమి చేసుకున్నప్పుడు నాకు సూర్యనారాయణమూర్తి ఫోటో కావాలని మా వారిని అడిగితే ఈ ఫోటో తీసుకొచ్చారు. బయట వాకిట్లో పాలు పొంగించుకోవాలి, దేవుడి ఫోటో పెట్టుకోవాలంట అని ఇరుగు పొరుగు వారు చెప్తారు కదండి, చెప్పినప్పుడు తీసుకున్న ఫోటో ఇది. అసలు పూజలు ఏమీ వచ్చేవి కాదు, అలా నేర్చుకున్నాను అనమాట. తర్వాత ఇదేమో సత్యనారాయణమూర్తి వ్రతం చేయించుకున్నాం మేము ఇల్లు కట్టుకున్నప్పుడు. అప్పుడు వ్రతం కోసం తీసుకొచ్చిన ఫోటో ఇది. అలా ఇల్లు కట్టుకున్నప్పుడు చాలా కొత్త ఫోటోలు ఉండాలి కదా కొత్త ఇల్లు గృహప్రవేశానికి అని. అప్పుడు సత్యనారాయణమూర్తి వ్రతం చేసుకుంటాం కాబట్టి సత్యనారాయణమూర్తి ఫోటో ఒకటి, తర్వాత వెంకన్న బాబు దీపారాధన చేసుకుంటాం కాబట్టి వెంకన్న బాబు ఫోటో ఒకటి. అలా ఇల్లు కట్టుకున్నప్పుడు ఈ కొత్తింటి గృహప్రవేశానికి కొన్ని ఫొటోస్ కొనడం జరిగిందనమాట. అలా కొంచెం ఎక్కువ ఫొటోస్ ఉండిపోయినాయి. మేము ఇదొకటండి వెంకన్న బాబు దీపారాధన కోసం. ఇది గృహప్రవేశానికి తీసుకున్న ఫోటో అనమాట. మేము పెళ్ళైన కొత్తలో కొంచెం వేరే కాపురం పెడతాం కదండి, అప్పుడు కొన్న ఫొటోస్ కొంచెం పోయినవి. చాలా రోజులు అయిపోయింది కదండి, పోయినవంటే ఎక్కువ ఫొటోస్ ఉన్నాయన్నమాట. కొంచెం చెదపట్టేసినట్టు అయిపోయిందని చాలా మట్టుకి పాత ఫొటోస్ ఏమో పైన గదిలో ఒక పక్కకు పెట్టేసి కొత్త ఫొటోస్ని పెట్టుకుంటున్నాను. కింద షాప్లో కూడా ఫొటోస్ ఉంటాయి కదా, మళ్ళీ ఇంకా చాలా మట్టుకు ఫొటోస్ అయితే తీసేసానమాట. ఇదేమో కనకదుర్గ అమ్మవారు. మేము ఫస్ట్ టైం విజయవాడ వెళ్ళినప్పుడు ఇంట్లో కనకదుర్గమ్మ ఫోటో లేదని చెప్పి ఫస్ట్ టైం విజయవాడ వెళ్ళినప్పుడు తీసుకున్న ఫోటో ఇది మాత్రం అలాగే ఉంచుకున్నాను.
సారి మేము కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు అంటే పెళ్ళైన కొత్తలో తీసుకున్న ఫొటోస్ అయితే కొంచెం అవి బాగాలేవన్నమాట. అవి ఫ్రేము అది మంచిది కాదు, అందుకే తొందరగా పోయినాయి. ఇంకా మిగతావి అవి పక్కన పెట్టేసి మళ్ళీ కొత్తగా తీసుకున్న ఫొటోస్తోనే పూజ చేసుకుంటున్నాను. ఒక్క లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో పాతదైనా సరే ఉంచుకున్నానమాట. సర్లే ఫస్ట్ టైం మనం ఇంట్లో దేవుడి ఫొటోస్తో వచ్చింది ఇదిగోండి ఇదే అనమాట. లక్ష్మీదేవి అమ్మవారు ఫస్ట్ టైం తెచ్చుకున్న ఫోటోని పాత ఫొటోస్లో ఇది ఒక్కటి మాత్రమే ఉంచుకొని ఆల్మోస్ట్ చాలా మట్టుకు తీసాను, 1, 2 మాత్రమే ఉంచేసాను అనమాట. ఇలా చక్కగా దేవుడు ఫొటోస్ అన్నీ తడి క్లాత్తోని క్లీన్ చేసుకొని మళ్ళీ కొత్తగా బొట్లు అయితే పెట్టుకున్నాను అనమాట. గంధం బొట్లు, పసుపు బొట్లు పెట్టుకుని పైనుంచి మళ్ళీ కుంకుమ బొట్లు అయితే పెట్టుకుని నీట్గా ఫొటోస్ అన్నీ అయితే సర్దుకున్నాను. ప్రతి నెలకొక్కసారి లేకపోతే పండుగలప్పుడు ఇలా దేవుడి మందిరాన్ని కూడా డీప్ క్లీన్ చేయటం, ఫొటోస్ అన్నీ మళ్ళీ కొత్తగా బొట్లు పెట్టుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటాను. పండుగలకైతే ఇంకా తప్పదు కదా. అదొకటి ముఖ్యంగా ఈ ఉగాది పండగకోటి, వరలక్ష్మి పూజకోటి, ఎవ్రీ మంత్ కొంచెం డేట్ టైం అయిపోయిన తర్వాత ఒకటి ఇలా దేవుళ్ళని క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఈ మధ్య ఏంటంటే పండగ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు క్లీన్ అసలు చేయలేదండి. ఇంకా సంక్రాంతి పండుగ అయిన తర్వాత పెద్దంత ఎక్కువ పండుగలు ఏమీ రాలేదు, ఇంకా క్లీన్ కూడా చేయలేదు. ఇంకా మొత్తం ఫొటోస్ అన్నీ అయితే నీట్గా బొట్లు అయితే పెట్టేసుకున్నాను. తర్వాత ఇది నాకు గౌరీదేవి సెట్ అది ఉంటుంది కదండి, బయట కృష్ణుడి దగ్గర పెట్టుకుంటాను కదా, వాటికి కూడా చక్కగా పసుపులు రాసి బొట్టు పెట్టుకుంటున్నాను. ఇంట్లో గౌరమ్మకి వినాయకుడికి కూడా పసుపు రాసి బొట్టు పెట్టేసుకున్నాను అనమాట. ఈ గౌరీదేవి సెట్‌తో పాటు ఇప్పుడు పసుపు రాస్తున్నాను కదండీ! చిన్న రోలు ఇది ఏంటంటే నాకు పెళ్ళైన కొత్తలో మా మమ్మీ అప్పుడు నాకు మిక్సీ లేదు. మిక్సీ లేకపోతే హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిందనమాట. అప్పుడప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ గానీ, మసాలా గానీ రుబ్బుకోవడానికి ఉంటదని మా మమ్మీ తీసుకొచ్చింది. అది అలాగే ఉంచుకున్నాను. ఈ గౌరీదేవి సెట్ ఎలాగో పసుపు బొట్లు పెట్టుకుంటున్నాను. ఇది గౌరీదేవితో సమానం కాబట్టి దీన్ని కూడా చక్కగా పసుపు రాసి బొట్లు పెడుతున్నాను. ఇప్పుడు రాస్తున్నాను చూసారా పసుపు, వీటి మీద ఇవన్నీ సెట్ చేసుకుంటాను కాబట్టి దానికి కూడా పసుపు రాసి బొట్టు పెట్టుకున్నానమాట. ముందు ఎక్కువ సాయిబాబా విగ్రహాలు చాలా మట్టుకు కూడా తీసేశాను. షాప్లోవి ఇంట్లోవి కలిపి 3 విగ్రహాలు అయిపోయినాయి. సాయిబాబా విగ్రహాలు అనేవి కూడా నీట్గా బొట్టు పెట్టేసుకున్నాను అనమాట. ఈ గౌరీదేవి సెట్ ఏంటంటే ప్రతి శుక్రవారం రోజు తీయకుండా గురువారం సాయంత్రమే లేదా మధ్యాహ్నం ఎప్పుడో చక్కగా పసుపు నీట్గా కడిగేసుకుని వీటికి నిప్పు సబ్బు పెట్టి కడగకూడదంటండి. నార్మల్ వాటర్తోనే కడగాలంటే గౌరీదేవి సెట్ కానీ లేకపోతే గౌరమ్మని కానీ వినాయకుడిని కానీ నార్మల్ వాటర్తోనే కడిగేసుకుని చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టుకుని ముగ్గులు పెట్టుకుని పువ్వులతో అయితే ముందు రోజే ప్రతి గురువారం అంటే శుక్రవారం పూజకి కాబట్టి వారానికి ఒక్కసారి అయితే క్లీన్ చేస్తానన్నమాట ఈ గౌరీదేవి సెట్ని మొత్తము. ఆల్రెడీ ఈ సెట్ కొన్న తర్వాత వీడియో ఒకటి పోస్ట్ చేశాను, ఎక్కడ తీసుకున్నాను, దీన్ని ఎలా నేను ఎక్కడ పెట్టుకుంటాను అని ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. నేను ఫస్ట్ టైం ఇవి కొన్న తర్వాత సెట్ చేసుకున్నాను కదండి, ఇవి పెట్టే బోల్డ్ అనే ప్లేసెస్ చేంజ్ చేశాను అనమాట. ఫస్ట్ ఇంట్లో పెట్టాను, తర్వాత బయట పెట్టాను, అలా చాలా ప్లేసెస్ చేంజ్ చేశాను. ఫైనల్గా అయితే ఇలా సెట్ చేసుకున్నాను అనమాట. కృష్ణుడిని కొన్న తర్వాత కృష్ణయ్య దగ్గర అయితే పెట్టేశాను. ఇవి ఎక్కువ తులసి మొక్క దగ్గర అయితే పెట్టుకుంటారు. నాకు తులసి మొక్కను పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము. కాకపోతే మీకు చెప్పే ఉంటాను, మా అత్తగారు వాళ్ళకి ఆనవాయి లేదనమాట. అంటే ఆనవాయితీ ప్రకారమే పెట్టుకుంటారంట. మా అత్తవారింటి సైడ్ ఎవ్వరూ తులసి మొక్కను అయితే పెట్టారు. కాబట్టి ఇంట్లో బయటే కృష్ణుడి దగ్గర అయితే ఈ సెట్ అంతా పెట్టేసుకున్నాను. వీటిపైన కూడా చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాను కదండి, తర్వాత ముగ్గుతో కూడా ముగ్గు వేసుకున్నాను. ఈ పొద్దున్న నుంచి 8:30కి మొదలు పెడితే 7:30 వరకు నాకు ఇంట్లో పనే సరిపోయిందనమాట. ఇంకా రేపటికి పండగ పని, రేపు పొద్దున్నకి ఏం కావాలో చూసుకోవడం, ఇవి క్లీన్ చేసుకోవడం, చాలా పని అయిపోయింది. ఇంకా పండుగలు అంటే ఇంకా అంతే కదండి. పండగ ముందు పని ఉంటుంది, పండగ తర్వాత కూడా సేమ్ మనకి అదే పని ఉంటుంది అనమాట. రేపు ఉగాది పండగ కదా, రేపటి ఉగాది పండుగ వీడియో అయితే నేను మంగళవారం
షేర్ చేస్తాను మీకు. రేపు కూడా నేను చక్కగా పొద్దున్న నైవేద్యం పెట్టుకుంటాను దేవుడి దగ్గర ప్రతి సంవత్సరం ఉగాది రోజున. తర్వాత మాకు చెప్పాను కదండి దేశాలమ్మ అమ్మవారి జాతర అవుతుందని, జాతర రోజు 2 సార్లు సంవత్సరానికైతే నేను దేవుడి దగ్గర నైవేద్యం పెట్టుకుంటాను. ఇంక ఈ నైవేద్యం ప్రాసెస్ ఇవన్నీ అయినప్పటికీ చూడాలి రేపు ఏ టైం అవుతుందో. పండగ వీడియో అయితే పండగ రోజు ఎలా జరిగింది ఏంటి వీడియో అయితే మీకు తప్పకుండా షేర్ చేస్తాను. ఇదిగోండి ఈ రాయి మీద ముగ్గులు వేసుకున్నాను కదా, దీని మీద సెట్ చేసి ఇది కృష్ణయ్య పాదాల దగ్గర కింద అయితే పెడుతున్నాను అనమాట, గుమ్మం దగ్గర. ఇదిగోండి మొత్తానికి ఇలా అయితే పెట్టేసుకుని దేవుడి ఫోటోలకు కూడా చక్కగా బొట్లే పెట్టేసుకున్నాను కదండి. ఇవన్నిటిని ఎక్కడ ఏ ప్లేస్లో ఆ ప్లేస్లో అయితే సర్దాలి. వీటికే ఒక పూట అంతా పట్టేసిందనమాట. ఇదిగోండి దేవుడి ఫోటోలు అయితే ఎక్కడైతే సెట్ చేసుకున్నాను. తర్వాత మా ఇంట్లో ఉన్న గౌరమ్మని ఎప్పుడు యథావిధిగా ఎక్కడ ఉంటుందో అక్కడైతే సెట్ చేసేసి ఉంచేసాను అనమాట. ఇదిగోండి దాని తర్వాత చెప్పాను కదండి పసుపు కుంకుమ పాతవి తీసేసి మళ్ళీ కొత్తవి యాడ్ చేసుకుంటూ ఉంటాను ఉగాదికి అని, లేకపోతే ఎప్పుడు క్లీన్ చేస్తే అప్పుడు. అలాగే ముందు కొంచెం అక్షతలు అవి కలిపేసుకుని ఇదేంటంటే కింద షాప్లో దేవుడు అని చెప్పాను కదా, దానికి కూడా అవి కూడా క్లీన్ చేశాను కాబట్టి పసుపు కుంకుమ పైన పూజకి కింద షాప్లో పూజకి వాటికి సర్దుతున్నాను. ఇవన్నీ మళ్ళీ కిందకి పట్టుకెళ్ళి కింద షాప్లో పెడితే రేపు పొద్దున్న మళ్ళీ ఆయన పూజ చేసుకోవడానికి దగ్గరగా ఉంటాయి కదా అని పసుపు కుంకుమ అక్షతలు కలిపాను. కానీ అక్షతలు అన్నీ ఒక బాక్స్లో ఉంటే ఏంటంటే పూజ చేసుకునేటప్పుడు మనం ప్రతిదీ వెతుక్కొని అవసరం లేదనమాట. అన్నీ ఎదురుగానే కనిపిస్తాయి. పూజ చేసుకున్నప్పుడు కూడా మనకి ఈజీగా ఉంటుంది. అక్షతలు ఏంటంటే ఎక్కువ కలపనండి, ఎప్పటికప్పుడే కలుపుకుంటాను. బియ్యం కదండి పాడైపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి, అందుకే కొద్దిగా కలుపుకొని ఒక 1 వీక్ ఒకసారి అలా కలుపుకుని యాడ్ చేసుకుంటూ ఉంటానన్నమాట అయిపోతున్నాయి అనగా. ఇదిగోండి ఇందులోనే ఒత్తులు అగ్గిపెట్టి హారతి కర్పూరం ఇంకా మొత్తం అన్నీ ఇందులోనే ఉంటాయి. ఇంకా కొంచెం గంధం కూడా పౌడర్ వేసేసుకున్నాను. మనం ఎప్పుడైతే పూజ చేసుకుంటామో అప్పుడు కొంచెం వాటర్ వేసేసుకుని పూజకు ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇదిగోండి మొత్తం అన్నీ ఇలా అయితే సెట్ చేసేసుకున్నాను. చెప్పాను కదండి కింద దేవుడి దగ్గరికి కూడా అన్నీ అయితే రెడీ చేసుకుని ఈ పక్కన పెట్టేసుకున్నాను. దేవుడి ఫోటోలు క్లీన్ అయిపోయింది. దేవుడికి కావాల్సిన పసుపు కుంకుమలు కూడా యాడ్ చేసేసుకున్నాము. దేవుడి సామాను అన్నీ కడిగేసాను అనమాట నీట్గా. వీటికి కూడా పసుపు రాసి బొట్టు పెట్టేసుకుంటే రేపు పొద్దున్న పూజ చేసే టైంకి మనకి ఈజీగా ఉంటుంది అనమాట. వెంటనే పొద్దున్న లేచి స్నానం చేసేసి డైరెక్ట్గా మనం ఏదైతే నైవేద్యం కోసం వండాలనుకున్నా వండుకుని డైరెక్ట్గా దేవుడి దగ్గర పెట్టుకుని గబగబా పూజ చేసేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా కూడా మళ్ళీ పొద్దున్నే చేయాలంటే చాలా టైం పడుతుంది కదండి. అందుకే ముందు రోజే చేసేసుకుంటాను. ఏ పండగకి కానీ లేదా శుక్రవారాలు పూజలు అయినా సరే ఆల్మోస్ట్ ముందు రోజు చేసుకోవడానికే ప్రయత్నిస్తాను అనమాట. ఇంకా బొట్లు పెట్టేసుకొని ఇంకా డైరెక్ట్గా దేవుడి దగ్గర పెట్టేస్తాను. ఇంకా మళ్ళీ పక్కన పెట్టి మళ్ళీ మనం ఏదో పనిలో ఉండి మళ్ళీ ముట్టుకోవడం అలా ఎందుకని ఇంకా ఎలాగో మడిగానే ఉన్నాం, తలస్నానం చేసి ఉన్నాం కాబట్టి అక్కడ దేవుడి అన్ని సర్దేసే వరకు ఇంకా వేటి దగ్గరికి వెళ్ళను. ఇంకా ఇదేంటంటే నేను అన్నపూర్ణాదేవి విగ్రహం కొంచెం చిన్న ప్లేట్లో బియ్యం వేసి బియ్యంలో పెడతాను కదండి, అలాగే పెట్టేదాన్ని ఎప్పుడు. ఇవేంటంటే దీంట్లోనే దీని నిండా బియ్యం వేసి పైన అన్నపూర్ణాదేవి విగ్రహం ఉంది కదండి అది పెట్టుకుంటున్నాను. ఇంకో దాంట్లోనేమో చిల్లర డబ్బులు కాయిన్స్ వేసుకుంటున్నాను అనమాట. ఇలా దేవుడి దగ్గర పెట్టుకుంటే ధనానికి ధాన్యానికి లోటు ఉండదని విన్నాను. సరే ఉన్నా లేకపోయినా పోయింది ఏముంది, చిన్న పని కదా, పెట్టుకుంటే మంచిది. దేవుడి దగ్గర కూడా కొంచెం కలకల్లాడుతూ ఉన్నట్టు అనిపించింది నాకు, అందుకే పెట్టుకుంటున్నాను. ఇవి ఏంటంటే కుల్ఫీ తింటాం కదండి అవి, వాటిని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంతకు ముందు అయితే ప్లేట్లోనే కొంచెం చిల్లర డబ్బులు అవి వేసుకుని పెట్టుకునేదాన్ని. ఇప్పుడైతే ఇవి వచ్చిన తర్వాత వీటిలో పెట్టుకుంటున్నాను. నాకు దేవుడి దగ్గర కూడా నిండుగా ఉన్నట్టు అనిపించింది అనమాట ఇవి తీసుకున్న తర్వాత. చిల్లర కాయిన్స్ తక్కువ ఉన్నాయని చెప్పి అడుగున బియ్యం వేసి పైనుంచి కొంచెం కాయిన్స్ ఎక్కువగా నిండుగా ఉండేలాగా పై వరకు వేశాను. ఇంకో దాంట్లో నిండుగా బియ్యం వేసి పైనుంచేమో అమ్మవారి విగ్రహం ఉంది కదండి, అన్నపూర్ణాదేవి అమ్మవారి విగ్రహాన్ని అయితే పెట్టుకున్నాను అనమాట. ఇవి కింద పెట్టకుండా ఇదిగోండి ఇలా మనం మట్టి దీపావళికి పెడతాం కదా మట్టి ప్రమిదలు, వాటికి కొంచెం బొట్టు పెట్టుకుని పైనుంచి పెట్టాను. ఇదిగోండి దేవుడి దగ్గర మనకి బాగుంటుంది కదా చూడ్డానికి అని ప్లేట్లో పెట్టుకోకుండా ఇవి ఎలాగో ఉన్నాయి కదా వీటిని వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి నీట్గా వాష్ చేసుకుని పసుపు రాసి బొట్లు పెట్టుకుని దేవుడి దగ్గర అయితే ఉపయోగించేసుకున్నాను అన్నమాట. బాగుంది కదండి.
ఫైనల్లీ అయితే దేవుడి దగ్గర కూడా సర్దుకున్నాను. ఇంకా పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాను కదండి, పూజ సామానం అవి కూడా చక్కచక్కా సర్దేస్తే ఒక పని అయితే అయిపోతుంది. ఇవేంటంటే అన్నవరంలో వ్రతం చేయించుకుంటాం కదా, అప్పుడు అన్నవరం సత్యనారాయణ మూర్తి స్వామి ప్రమిదలు ఇస్తారు కదండి, కాయిన్స్, రాగి కాయిన్స్ ఇస్తారు కదా, వాటికి పసుపు రాసి బొట్లు పెట్టి ఇలా దేవుడి మందిరంలో పెట్టుకుంటానమాట. గౌరీదేవి అమ్మవారు ఉంటారు కదా, వాటి అమ్మవారు దాని మీద అయితే పెట్టేస్తాను. ఇంకా కామాక్షి అమ్మవారి దీపం అయితే శుక్రవారం, మంగళవారం పెట్టుకుంటాను. లేకపోతే ఏమన్నా స్పెషల్గా పండుగలు ఏమన్నా అయితే అప్పుడు పెడతాను కాబట్టి, ఇంకా పండగ కాబట్టి దాన్ని కూడా అది కూడా రెడీ చేసుకున్నాను అనమాట. ఇల్లు కడగడం, బయట కడగడం, ఇవన్నీ మెట్ల దగ్గర నుంచి మొత్తం కడుగుళ్ళు అయితే అయిపోయినాయండి. ఇంకా తడి ఆరనే లేదు, మీకు వీడియోలో అయితే తెలుస్తుంది కదా. మొత్తం క్లీన్గా అయిపోయింది. పైన ఇంకా మామిడాకులు కట్టుకోవాలండి. ఇంకా పువ్వులు ఇంట్లో తోరణాలు ఉన్నాయి, బంతిపూల తోరణాలు, అవి అయితే కట్టేసుకున్నాను. మామిడాకులు కట్టేసుకుని వేపరొబ్బలై పెట్టేసుకుంటే ఇంకా అయిపోతుందనమాట. అవి ఈవినింగ్ పడుకునే ముందు చేస్తాను, అది నైట్ మొత్తం పనులన్నీ అయిపోయిన తర్వాత. ఇవి కూడా ఒకసారి కృష్ణుడిని నిలబెడతాను కదండి పీటలు, ఈ పీటలు కూడా కడిగేశాను. ఇప్పుడు కృష్ణయ్యని అయితే ఇక్కడ పెట్టేసి కృష్ణయ్యని కూడా అలంకరిద్దాము. నేను ఇంత కృష్ణయ్యకి బొట్టు పెట్టడం మర్చిపోయాను, పెట్టాలి. ఇదిగోండి ఇక్కడైతే సెట్ చేసేసాను. ఇందాక నేను చెప్పాను కదండి, దీని మీద నేను ఇక్కడ గౌరీదేవి సెట్ అంతా పెడతానని, ముగ్గు చెరిగిపోయిందండి. అందుకే మళ్ళీ ముగ్గు వేసి పైనుంచి అయితే గౌరీదేవి సెట్ మొత్తం సెట్లు అంతా పెట్టేస్తున్నాను అనమాట. ఇదిగోండి దీని మీద అయితే ఇలా సెట్ చేసుకున్నాను. మా బుద్ధుడిని కూడా ఇక్కడే పెట్టేశాను అనమాట. ఇలా అయితే ఇంటి ముందు డెకరేషన్ అయితే ఎప్పుడూ ఉండేదండి. ఇది క్లీనింగ్కే నాకు బోల్ టైం పడుతుంది అనమాట. వారానికి ఒక్కసారి ఇవన్నీ తీసి క్లీన్ చేసి, ఇక్కడ ఉన్న ప్లాంట్స్ ఏంటంటే ఈ వారానికి ఒకసారి మాత్రమే వేయాలి, వీటికి 2 సార్లు వేయచ్చు, కానీ వేసినప్పుడల్లా మళ్ళీ ఇదంతా క్లీన్ చేయాలి కదా అని చెప్పి క్లీన్ చేసినప్పుడే వాటర్ వేసుకుంటాను అనమాట. కృష్ణయ్యకి నించోబెట్టేశాను కదా, కృష్ణయ్యకి దండ కూడా వేసేసాను. చక్కగా పువ్వులు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా రేపటి పండగకి అంతా సిద్ధము. ఇల్లంతా ఎలాగో క్లీన్ చేశాను కదా, ఇంట్లో కూడా ఇలా బంతిపూలు దండలు ఉన్నాయి, తోరణాలు ఉన్నాయి కాబట్టి అవైతే పెట్టుకున్నాను. పండుగల టైంలో వేసేసుకుని పండగ అయిపోగానే మళ్ళీ తీసేసి కవర్లో పెట్టేసి పైన పెట్టేసుకుంటాను. తర్వాత ఏదన్నా కొంచెం పండుగల టైంలో వేసుకుంటే ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది కదా, మనకు కూడా కొంచెం బాగా కనిపిస్తుంది కదా అని చెప్పి వరలక్ష్మి పూజకి అటువంటి టైంలో వేస్తాను కదండి. వేసుకుని మళ్ళీ అయిపోగానే పెట్టేసుకుంటే మనకి బాగుంటుంది. ఇంకా బయట ఏంటంటే బయట వాకిట్లో కూడా వాకులు అయితే కడిగేశాను. కడిగిన తర్వాత పీడకల్లాపు అయితే వేయలేం, కానీ నాకు హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఇలా పౌడర్స్ వచ్చేస్తున్నాయి కదండి, అదైతే వేసేసి ఉంచాను. కిందికి వెళ్ళి ముగ్గు వేయాలి. ఇంకా ముగ్గు వేయడానికి అయితే కిందికి దిగాను. ఇది మా ఫ్రెండ్ మొన్న తెచ్చింది కదండి తిరుపతి నుంచి ముగ్గు గొట్టము, అందులో ముగ్గేసి అయితే ట్రై చేశాను కానీ అస్సలు రావట్లేదు. ఇదిగోండి ఇలా వస్తుంది. నాకు ఎప్పుడు ముగ్గు కొంచెం లావుగా ఉండాలి, థిక్గా ఉండాలన్నమాట. అసలు నాకు నచ్చదు సన్నగా ఇలా లైట్గా ఉంటే. దీంతో మనకి ఇంకా సెట్ అయ్యేలా లేదని చెప్పి నాకు వచ్చిన పిచ్చి ముగ్గులు ఏదో పిచ్చి డిజైనే వేసేసుకున్నాను అనమాట. దాంతో అస్సలు రాలేదు. మరి నాకు వేయటం రాలేదో లేకపోతే అది సెట్ అవ్వలేదో అర్థం అవ్వలేదు. ఇంకా నాకు వచ్చిన పిచ్చి ముగ్గులే చెప్పాను కదండి, చేతితో వేసేసుకున్నాను. ముగ్గులు అయితే వేసేసాను. ఇంకా మామిడాకులు కట్టాలి. ఇంకా మళ్ళీ పొద్దుట నైవేద్యానికి మళ్ళీ స్నానం చేసి పప్పులై నానబెట్టుకోవాలి. ఇలా ఇంకా బోల్డ్ పని ఉందండి. ఇంకా రేపు సాయంత్రం వరకు పండగ హడావిడిగానే ఉంటుంది. ఇదండి పండగ రోజు ముందు రోజు నా హడావిడి అనమాట. ఇంత పని ఉంటుంది నాకు. ఇన్ని పనుల్లో కూడా వీడియో తీయడం చాలా కష్టము, అయినా సరే తీయడానికి ట్రై చేశాను. 1 వీక్ నుంచి ఇదే సరిపోతుందండి, పండగ పనులే. రేపటితో అయితే అవుతుంది అనుకుంటున్నాను. రేపటి వీడియో అయితే మీకు 2 డేస్లో షేర్ చేస్తాను. వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నేను దేవుడి దగ్గర ఎలా సర్దుకున్నాను ఇవన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు.